10 ఏళ్ళు సరిపోతాయా? జీవితాంతం మీరే ఉంటారా? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నారా? మీరు గెలవడానికంటే ముందు చేసిన వాగ్దానాలు ఏంది, ఇప్పుడు నేను చేస్తున్న పనులేంది అని? గెలిపించిన కార్యకర్తలకి హెల్ప్ చేయడంలో, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు కదా. కనీసం మీరు ఇచ్చిన హామీలైనా మీకు గుర్తున్నాయా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. అసలు రేవంత్ ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకేమన్నా అర్థమవుతుందా? సరే అన్నాడు, ఆయన ఏదో అంటే దాన్ని పట్టుకుని రాజగోపాల్ రెడ్డి అనేది 10 ఏళ్ళు నువ్వే ఉంటావా, ఇదేమన్నా నీ జాగిరా, నువ్వు ఒక్కడివే ఉంటావా, పార్టీలో ఇంకెవరు లేరా? ఇక్కడ సీఎం సీటు కోసం మీరు పడే పోటీని అభివృద్ధిలో చూపించవచ్చు కదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చూపించవచ్చు కదా. అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీరు? ఎంతసేపు కుర్చీ కోసం కొట్లాటేనా? ఈ పోటీ, ఈ కాంపిటీషన్ మీరు మీ కాన్స్టిట్యున్సీలో ప్రజల అభివృద్ధి కోసము, కాన్స్టిట్యున్సీని బాగు చేయడం కోసం ఎందుకు చూపించట్లేదు? ఇచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేశారు. ఆయన మీద ఆయన, ఆయన మీద ఈయన, ఎంతసేపు ఇవే కొట్లాటలు, ఇవే గొడవలా? ఆయన కష్టపడ్డాడు, ఆయన తెచ్చుకున్నాడు ఆ కుర్చీ, ఆయన కుర్చీలో కూర్చున్నాడు. దిగే టైం వస్తే దిగుతాడు. మీకు టాలెంట్ ఉంటే మీరు చూపించుకోండి మీ రాజకీయం ఏందని. ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంది? మీ పార్టీ నాయకుని పైన మీరు. ప్రజల అభిప్రాయాలతో మీకు పని లేదు, ప్రజల అవసరాలతో మీకు పని లేదు, ప్రజల ఆకలితో మీకు పని లేదు, ప్రజల కష్టాలతో మీకు పని లేదు. వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి ఊర్లలో, టయానికి మందు బస్తాలు అందట్లేదంటే రైతులు చేస్తున్నారు క్యూలలో నుంచోలేక, విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ రాలేదు, లైఫ్ ఏమైందో తెలియక, వాళ్ళ భవిష్యత్ ఏందో తెలియక అగమ్య గోచరంగా దిక్కులేని పరిస్థితుల్లో పిచ్చోళ్ళలాగా వెయిట్ చేస్తున్నారు. అడ్డమైన వాగ్దానాలన్నీ చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. తెలుస్తుందా మీకు మీరేం చేస్తున్నారు? అసలు వాటి గురించి, హామీల గురించి మాట్లాడే నాదుడే లేడు. ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చినాం కదా. ఎవరి కోసం ఫ్రీ బస్ ఇచ్చినారు? దానివల్ల ఎవరికి లాభము? ఆర్టీసీకి నష్టం తప్ప ఫ్రీ బస్ వల్ల ఆడబిడ్డలు ఎవరికి న్యాయం జరగట్లేదు, దానివల్ల ఎవరికి లాభం లేదు. చార్లు ఉల్లిపాయలు వేసుకొని హైదరాబాద్ వస్తారట గోదావరి కన్నుండి. సరే, పెద్దపల్లిలో బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి 4 నైటీలు కొనుక్కొని పోతారట ఇంకో అక్క. ఫ్రీ బస్ లో కూర్చొని పేర్లు చూసుకుంటున్నారు, ఫ్రీ బస్ లో ఉన్న డ్రైవర్ని తంతున్నారు. తెలుస్తుందా? మీ కళ్ళకి ఇవన్నీ కనిపిస్తున్నాయా? మన పాలన ఏమో ఇట్లే ఇచ్చింది, మీరేమో కుర్చీ కోసం కొట్లాడుకోండి. సరే అయ్యింది, అదేదో రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, మెల్లిగా నెరవేరుస్తాను అని రేవంత్ రెడ్డి అని అంత క్లియర్ గా చెప్పినారు. ఒకటి తర్వాత ఒకటి ఆయన పనులు ఆయన చేసుకుంటా వస్తున్నారు. ఆయన పైన మీరెందుకు రాలేరు? ఇంకా రాజగోపాల్ రెడ్డి అన్న లాస్ట్ టైం కూడా అట్లే మాట్లాడింది. బీజేపీలోకి వచ్చిండ్రు, బీజేపీలో జాయిన్ అవ్వగానే రేవంత్ రెడ్డి అన్న గురించి అడ్డమైన మాటలు మాట్లాడింది. తీరా బీజేపీ నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనగానే ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యిండ్రు. అక్కడికి పోయిన తర్వాత బీజేపీ గుర్చీలు స్టార్ట్ చేసింది. ఇప్పుడు సీఎం ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అన్నారు, ఆయన అన్నారు 10 ఏళ్ళు నేనే ఉంటా అన్నారు. మేమే, మా కాంగ్రెస్ ఉంటది అనలేక నేనే అన్నట్టున్నారు. చిన్న తప్పిదం. దాన్ని పట్టుకొని కొండంత చేసి చూపియాలా? మీరు మాట్లాడడానికి, మీరు కొట్లాడడానికి అసలు సమస్యలు లేవా తెలంగాణలో? ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి గురించి ఎక్కడ చిన్న చర్చ లేదు. ప్రజల గోస గుర్చి పట్టించుకునే నాదుడే లేడు. బీజేపీ వాళ్ళకేమో వర్గపోరు, బీఆర్ఎస్ వాళ్ళకేమో అయ్య కొడుకులు కొట్లాడుకునేసరికి సరిపోతుంది. మిమ్మల్ని చూస్తే ఇట్లున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో ఇంత మంచి నాయకులు దొరికినారు. ఇప్పటితో అయిపోయింది అనుకుంటున్నారా? చూస్తుండగానే 4 ఏళ్ళు గడుస్తుంది, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలా? మీరు ఏ మోకాలు పెట్టుకుని ఓట్లాడుగుతాం అనుకుంటున్నారు? నెక్స్ట్ సమస్యలు, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చించండి. హైదరాబాద్ లోపలికి వెళ్తే చిన్న వర్షానికి 10 నిమిషాలు వర్షం పడితే బండ్లు మునిగిపోతున్నాయి. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ నాళాల పరిస్థితి ఏంది అని ఎవరైనా మాట్లాడుతున్నారా? రేవంత్ అన్న హైడ్రా అని చెప్పి అక్రమ కట్టడాలు గురించి హైదరాబాద్కి హెల్ప్ చేస్తున్నారు. ఆ లోపు మీరు వీటిని పట్టించుకోవచ్చు కదా, చిన్న చిన్న సమస్యల్ని. మీ పార్టీయే కదా, అది అవసరం లేదు. ఒక్కడి పైకి ఎక్కిందంటే వాడిని లాగాలి, చేయబట్టి వానికి ఇంతకి లాగాలి. మనం ఎక్కడ పోయినా పర్వాలేదు, మన భవిష్యత్ ఏమైనా పర్వాలేదు, కానీ మన కళ్ళ ముందు ఎదుటోడు బాగుపడదు.
అప్పుల రాష్ట్రాన్ని పట్టుకొని పరిపాలించడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు రేవంత్ అన్న. ఆయనకి కొంచెం సపోర్టు, మీరందరూ తలా కొంచెం సపోర్ట్ చేస్తే, కనీసం మోరల్ సపోర్ట్ చేసి మీకు తోచిన సలహాలు సూచనలు ఇస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడతాం కదా. అది అవసరం లేదు మనకు. ఎంతసేపు పక్కోడి మీద రాళ్ళేయాలా? ఆయన అంతసేపు స్పీచ్ లో అన్ని మాటలు మాట్లాడినారు కదా, ఏ మాట మీకు వినిపించలేదా? కేవలం 10 ఏళ్ళు నేనే ఉంటా అన్న పదం ఒకటి మీకు అంత హై పిచ్ లో వినిపించిందా? దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు. నిజంగా ఏ నాయకునికి, బీఆర్ఎస్ లో చూసినా, బీజేపీలో చూసినా, కాంగ్రెస్ లో చూసినా, ఏ పార్టీలో ఏ నాయకునికి, మన తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ఏ నాయకునికి తెలంగాణ అభివృద్ధితో పని లేదు. గత 1 year నుండి ఇప్పటి వరకు ఏమన్నా కొంచెం చూపిస్తున్నారు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి. ఏమన్నా కొంచెం ప్రజలకి అంతో ఇంతో ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారే. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు, మీ కాన్స్టిట్యున్సీలకి మీరు 1.5 year నుండి ఏమేమి పనులు చేస్తారో ఒకసారి గుండెలో మీరు చేసుకొని ఆలోచించండి. మనకి వాటితో పని లేదు. ముఖ్యంగా మన రాజగోపాల్ రెడ్డి అన్న, ఈయన ఎక్కడుంటే అక్కడ పంచాయతీయే. బీజేపీలోకి వచ్చింది, ఇక్కడ పంచాయతీ పెట్టింది. అప్పుడెప్పుడు బండి సంజయ్ కుమార్ గారి అధ్యక్ష పదవి పోతే బాత్రూంలో కూర్చొని ఇచ్చిన అని ఇలాంటివి. మెయిన్ మ్యాటర్ అవసరం లేదు. సైడ్ ట్రాకులు పట్టుకొని వాటి గురించి మనం కొట్లాడుకుంటా ఉండాలి. జనాలు ఏమంటున్నారు తెలుసా? ఇదంతా ఒక డ్రామా. ఆయన కావాలనే 10 ఏళ్ళు నేనే ఉంటాను మాట్లాడాడు, ఈయన కావాలనే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసి గొడవ పెట్టుకుంటూ కంప్లీట్ గా అభివృద్ధిని పక్కకు పెడుతున్నారు, మనం అందరి కాన్సన్ట్రేషన్ ని పక్కదారి పట్టిస్తున్నారు అంటున్నారు. నిజంగా ఇది నిజమేనా? అంటే కావాలనే డ్రామా ఆడుతున్నారా? అసలు అందులో విషయం ఏముంది? ఎవరైనా అంటారు కదా, కేసీఆర్ గారు అనలేదా ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా అని? మోదీ గారు అనట్లేదా? ఆయన నేను 10 ఏళ్ళు ఉంటా అని అనలేదు, మోదీ గారు కూడా 10 ఏళ్ళు ఉంటారు అని మాట్లాడిండ్రు కదా. దాంట్లో పెద్ద తప్పేముంది నాకు అర్థం కాదు. ఎవరైనా ఆ సీట్లో కూర్చున్నప్పుడు అవును నేను ఉంటా అంటారు. మీరు చెప్తారా నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే ఓడిపోతా, నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉండనే ఉండను అంటారా అన్న? నెక్స్ట్ కూడా నేనే ఎమ్మెల్యే నేనే గెలుస్తా అంటారు. అది పట్టుకొని, ఆ చిన్న పదాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం అవసరం లేదు కదా. తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈ 10 ఏళ్ల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేదు కదా. నిజంగా వెనక్కి గమనిస్తే ఈ 1.5 year 2 years నుండి అన్ని సైడ్ ట్రాక్లే, అన్ని చిల్లర గొడవలే. అభివృద్ధికి సంబంధించి కానీ అధికార పార్టీ వాళ్ళకి అభివృద్ధితో పని లేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ప్రశ్నించే అవసరం లేదు. కేవలం రాజకీయ నాయకుల స్వార్థానికని, రాజకీయ నాయకుల జేబులు నింపుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాజకీయాలని వాడుకుంటున్నారు. దగ్గర ఒక 1-2 నెలలు తీన్మార్ మల్లన్న ఆయన మాట్లాడినటువంటి రెడ్ల దిగినటువంటి ఆ తిట్లతో గడిచింది. ఆ తర్వాత మొన్న వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, అది అయిపోయింది. అదేందో మహా న్యూస్ అన్నారు, వాడదాడి, అది సైడ్ ట్రాక్. 2-3 days నుండి ఈ పార్టీలో 2 నాయకులు కొట్టుకుంటున్నారు, దీని మీద నడుస్తుంది. ఆవిడెవరో లేఖ రాసింది దాని గురించి. అసలు ఇందులో ఒక్కటన్నా, ఈ జరిగిన వాటిల్లో ఒక్కటన్నా తెలంగాణ ప్రజలకు పనికొచ్చే పనులు ఉన్నాయా? తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పనులు ఉన్నాయా? అన్ని సైడ్ ట్రాక్లు, అన్ని చిల్లర గొడవలు. దీనికోసం మీరెందుకు, మిమ్మల్ని మేము ఎన్నుకున్నాడు ఎందుకు, మీకు మేము ఇంత పన్నులు కట్టడం ఎందుకు? మేము గోసపడి పన్నులు కట్టి మీ పొట్టలు నింపడానికన్నా, మీ ఆస్తులు వెనకేసుకోవడానికన్నా మిమ్మల్ని గెలిపించింది మేము. ఓటర్లకే కాదు కార్యకర్తలకి కూడా లాభం లేదు మీ వల్ల. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర గొడవలు మానేసి కొంచెం అభివృద్ధి పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు పైన కాన్సన్ట్రేషన్ పెడితే సంతోషం. లేదంటే ఖచ్చితంగా ఓపిక పట్టి తెలంగాణ ప్రజలే ఎదురు తిరుగుతారు, తెలంగాణ ప్రజలే సరైన బుద్ధి చెప్తారు మీకు. రాజగోపాల్ రెడ్డి అన్న, మీరు ఇప్పటికైనా మీ నోరుని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. అవసరంగా నోరు జారి పార్టీ పరువు, సీఎం పరువు తీయకండి. రేవంత్ రెడ్డి అన్న, మీరు కూడా సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి కదా. వాడేవాడు వీడేవాడు, నరుకుతా గుద్దుతా సంపుతా, 10 ఏళ్ళు నేనే ఉంటా, 20 ఏళ్ళు నేనే ఉంటా. ఉంటారేమో, 20 ఏళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు ఉంటారు. 10 ఏళ్ళు కాకపోతే ఇంకో 10 ఏళ్ళు ఉండుండ్రి. పోయేదేముంది, ఉండి చూపియాలి. కానీ అనవసరమైన మాటలు ఎందుకు? తెలంగాణ ప్రజలే అమాయకులు కాదు, అన్ని గమనిస్తున్నారు. ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ నాటకాలు ఆడిండ్రు, ఆ ఫ్యామిలీని తీసుకుపోయి ఎక్కడో కూర్చోబెట్టిండ్రు. నెక్స్ట్ మీ డ్రామాలు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీకు కూడా తొందరలోనే సరైన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.